ఇది డెల్ ల్యాప్టాప్ కస్టమరు సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాడు. 1 ఇయర్ 5 మంత్స్ తర్వాత ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చింది. ఈ ల్యాప్టాప్ ప్యానల్ సెకండ్ క్వాలిటీ ప్యానల్. మీరు ఇక్కడ చూడొచ్చు డెల్ లోగో మీద ఇక్కడ పెయింట్ అనేది ఎగిరిపోతుంది. అండ్ ప్యానల్ అనేది చాలా పతలా ఉంది, అంటే క్వాలిటీ లేదు. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా అంత క్వాలిటీ అయితే లేదు. ఇది సెకండ్ క్వాలిటీ ప్యానల్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ల్యాప్టాప్ పైన స్క్రాచెస్ ఉంటాయి కదా, అవే తీసుకోండి. అదే ఒరిజినల్ ప్యానల్. ఆ ప్యానల్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. నేను ఎవ్రీ టైం కూడా చెప్తా, ప్యానల్ చేంజ్ చేసుకోవడం కంటే అదే ప్యానల్ను రీఫర్బిష్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది అని నేను చెప్తా. ఈ ల్యాప్టాప్ను నేను నో పవర్ కండిషన్లో తీసుకున్నాను. ప్రాబ్లమ్ను ఫైండ్ అవుట్ చేశాను. ప్రాబ్లం ఏంటంటే ఈ ల్యాప్టాప్లో గ్రాఫిక్ ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు ఎప్పుడైతే సేల్ చేసిండ్రో ఆ టైంలో ఈ ల్యాప్టాప్లో గ్రాఫిక్ ప్రాబ్లం ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రంటే రీఫ్లో చేసిండ్రు. రీఫ్లో చేయడం ద్వారా ఈ ల్యాప్టాప్ కొద్ది రోజు అయితే వర్క్ అయింది. ఈ కస్టమర్ ఓన్లీ ఎక్సెల్ ఫైల్ మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి 1 ఇయర్ 5 మంత్స్ వచ్చింది. అదే ఎక్కువగా మూవీస్ చూసినా ఈ ల్యాప్టాప్ తొందరగా ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు గ్రాఫిక్ ప్రాబ్లం ఉందా లేదా అనేది నేను ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే ఇక్కడ ప్రాసెసర్ చూడొచ్చు. ఈ ప్రాసెసర్ పక్కన 4 రబ్బర్లు ఉన్నాయి, కానీ గ్రాఫిక్ కార్డ్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ పై 2 రబ్బర్లు అనేవి మిస్ అయినాయి. అండ్ కింది రబ్బరు మొత్తం మాడిపోయింది. కాబట్టి ఈ ల్యాప్టాప్లో గ్రాఫిక్ రీబాలింగ్ చేశారు కాబట్టి ఇన్ని రోజులు వచ్చింది. అది కూడా కస్టమర్ చాలా బాగా వాడింది కాబట్టి వచ్చింది, లేదంటే చాలా తొందరలోనే ప్రాబ్లం వచ్చేది. సో ల్యాప్టాప్ను సక్సెస్ఫుల్గా అయితే నేను రిపేర్ చేశాను. చూడొచ్చు, ల్యాప్టాప్కి అయితే నేను ఛార్జర్ను కనెక్ట్ చేశాను. ఇప్పుడు ల్యాప్టాప్ని అయితే నేను టర్న్ ఆన్ చేశాను, మీరు చూడొచ్చు. ఈ ల్యాప్టాప్లో గ్రాఫిక్ ప్రాబ్లం ఉంది కదా, గ్రాఫిక్ను కంప్లీట్గా డిజేబుల్ చేసి ల్యాప్టాప్ను సక్సెస్ఫుల్గా రిపేర్ చేశాను. మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.